Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ఫైనలీ ద మోస్ట్ అవైటెడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చూసి రావడం జరిగింది మామ. మూవీ చూసాక ఒకటే మాట, ఇంకొకసారి హరీష్ గారిని నమ్మాలి అని లేదు, అలాంటి ఫీలింగ్ క్రియేట్ చేశారు. అంటే ఆయన ప్రీవియస్ అవుటింగ్ మిస్టర్ బచ్చన్ కంటే కాస్త బెటర్ ఉన్నా నమ్మకం మాత్రం పోగొట్టుకున్నారు. ఈ సోదంతా ఎందుకు కానీ ముందు మనం అసలు మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. మొదటిగా మూవీ యొక్క బేసిక్ ప్లాట్ గురించి మాట్లాడుకుంటే, తన టీచర్ ఇచ్చిన సపోర్ట్తో చదువుకొని పోలీస్ అవుతాడు భగత్. ఇంకా భగత్ పోలీస్ అయ్యే టైంకి టీచర్ సీఎం అవుతారు. బట్ అప్పుడే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. ఇంతకీ ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, భగత్కి దానివల్ల వచ్చిన సమస్యలు ఏంటి, ఫైనల్గా ఏమైంది అని తెలియాలి అంటే మీరు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చూడాలి. మూవీ స్టార్ట్ అవ్వడం బాగానే స్టార్ట్ అవుద్ది మామ. భగత్ చైల్డ్హుడ్ ఎపిసోడ్స్, ఇంట్రడక్షన్ ఫైట్స్ వరకు అంతా బాగానే ఉంటుంది. అమ్మయ్య మూవీ బాగుంది అనుకునే లోపు అమ్మ అనిపించేశారు. రాశి కన్నా క్యారెక్టర్ ఎంటర్ అయినప్పటి నుంచి మ్యూజిక్ స్టార్ట్ అవుద్ది. కామెడీ కోసం చాలా ట్రై చేశారు కానీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఏదో ఒకటి రెండు చోట్ల తప్ప. ఇంకా అయిపోయిందిరా బాబు అనుకునే లోపు ఇంటర్వెల్ బ్లాక్ పడుద్ది. ఆ బ్లాక్ కొంచెం పర్లేదు. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక మళ్ళీ అమ్మయ్య అనుకునే లోపు ఒక 30 to 45 minutes అయ్యాక మళ్ళీ మ్యూజిక్ స్టార్ట్. ఫస్ట్ హాఫ్ మీద సెకండ్ హాఫ్ కాస్త బెటర్ ఉంది. సెకండ్ హాఫ్లో తొలి ప్రేమ సాంగ్ వాడుకున్నారు, అది కూడా మంచిగానే అనిపించింది. ఆ సాంగ్ అయిపోయిన 10 minutes తర్వాత నుంచి మూవీ ఎట్టెట్టో వెళ్ళిపోతుంది. ఇక్కడ మేజర్గా చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఇది తేరీ రీమేకా కాదా అని. కంప్లీట్ రీమేక్ అయితే కాదు, కానీ సెకండ్ హాఫ్లో ఒక్క సీన్ అలా తెలుగు వర్షన్లోకి మార్చి కాపీ పేస్ట్ చేసేసారు. ఆ సీన్ పడ్డాక ఇంకా మనకి డౌట్ వచ్చేస్తుంది, మూవీ తేరీ రీమేక్గా స్టార్ట్ చేసి మధ్యలో మార్చారని క్యారెక్టర్స్తో సహా క్లియర్గా అర్థమైపోద్ది జస్ట్ ఆ ఒక్క సీన్ వల్ల. సరే అవన్నీ పక్కన పెడితే పర్ఫార్మెన్సెస్ దగ్గరికి వస్తే పవన్ కళ్యాణ్ గారు మ్యాక్స్, ఆయన ఎనర్జీతో మూవీని పుల్ చేశారు. కానీ ఎందుకో కొన్ని చోట్ల ఇంట్రెస్ట్ లేకుండా చేశారా అనే ఫీలింగ్ వచ్చేసింది. పైగా లిప్సింగ్ కూడా కొన్ని డైలాగ్స్ దగ్గర మిస్ అవుతుంది. ఆయన అక్కడేదో లిప్స్ కదిపితే అక్కడేదో డైలాగ్ వస్తుందన్నమాట. కానీ ఫ్యాన్స్కి బాగా రీచ్ అయ్యే కొన్ని సీన్స్లో ఆయన ఎనర్జీ మాత్రం చాలా బాగుంది. రాశి ఖన్నా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. క్యారెక్టర్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఆవిడ డబ్బింగ్ అయితే నిజంగానే ఇరిటేటింగ్గా అనిపించింది. శ్రీలీల గారు కాస్త పర్లేదు, కొంతవరకు ఆవిడ రోల్కి ఇంపార్టెన్స్ ఉందని అనిపించింది. ఇంకా పార్థిబన్ గారు చేసిన విలన్ రోల్ వెరీ రెగ్యులర్ రొటీన్ విలన్ రోల్ అంతే. మిగతా వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కూడా ఓకే, గుడ్ టు డీసెంట్. టెక్నికల్గా చాలా తక్కువ మాట్లాడాలి. సినిమాటోగ్రఫీ చాలా ఆర్డినరీగా ఓల్డ్ స్కూల్ టెక్స్ట్ బుక్ ఫీలింగ్ ఇచ్చింది. ఇంకా ఎడిటింగ్ కూడా అంతే, క్రిస్పీగా కట్ చేయాలనుకున్నారు కానీ ఆ ఇంపాక్ట్ లేదు. మ్యూజిక్ అండ్ సాంగ్స్ ఏదో అలా ఉన్నాయి, కానీ బీజిఎం కొంచెం పర్లేదు. కానీ డాగు స్కోర్ని ఆల్మోస్ట్ అలా అటు ఇటు తిప్పి కాపీ పేస్ట్ చేసేసారు. కానీ తమన్నాకి ఎవరైనా చెప్పండ్రా అయ్యా, బీజిఎం అంటే హై ఇవ్వాలి, లౌడ్గా ఉండకూడదని. అయితే బాగుంటుంది, లేదా లౌడ్గా ఉంటుంది. ఇంకా హరీష్ గారి దగ్గరికి వచ్చేస్తే మిస్టర్ బచ్చన్లో డిసప్పాయింట్ చేయలేదు, అలా అని మెప్పించేలా లేదు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని చోట్ల ఆయన చెప్పిన మాటలకి ఆ సినిమాకి సింక్ అవ్వలేదు. డైలాగ్స్ కొన్ని బాగున్నాయి, కానీ కొన్ని మాత్రం పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ ఇమేజ్ని చూసి రాసినట్టున్నాయి. ఇంకా చెప్పాలంటే 2 క్యారెక్టర్ ట్విస్ట్లు ఉంటాయి, అవి మనకి డౌట్ వచ్చేస్తాయి, ఇలానే ఉంటుందేమో అవుతుందేమో అని అన్నట్టే అవుద్ది. కానీ క్లైమాక్స్లో ఒక కీ ఇష్యూ చెప్తారు, అంత మంచి పాయింట్ని పట్టుకొని దాన్ని యూజ్ చేయకుండా లాస్ట్లో మాటల్లో వాడుకున్నారు ఏంటి అనే ఫీలింగ్ వస్తుంది. బట్ లాస్ట్లో ప్రమాణ స్వీకారం సీన్ దగ్గర ఒక ట్విస్ట్ కొంచెం బెటర్ అనిపించింది. ఆయనలో ఉన్న ఫ్యాన్స్ కోణంలో చూస్తే ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ పెట్టినట్టు ఉంటుంది. జనరల్ ఆడియన్స్కి ఏదో ఉంది అన్నట్టంటే ఉంది అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ కొత్తగా ఉండాలి, టేకింగ్ డిఫరెంట్గా ఉండాలి, టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఎక్కదు. ఇంకా చెప్పాలంటే మూవీలో వచ్చిన ఆ కీ పాయింట్ని, క్లైమాక్స్లో వచ్చిన ఆ కీ పాయింట్ని కరెక్ట్గా వాడుకొని మూవీని తీసుంటే క్రేజీగా ఉండేది. కానీ మోస్ట్లీ కమర్షియల్ ఎలిమెంట్స్, ఫ్యాన్ సర్వీస్ మీద ఫోకస్ పెట్టడం వల్ల ఏదో అలా అయిపోయింది. ఫైనలీ ఇట్స్ ఎ ప్రిటీ యావరేజ్ కమర్షియల్ సినిమా, దట్ టు మోస్ట్లీ ఫోకస్డ్ ఆన్ సాటిస్ఫైయింగ్ ఫ్యాన్స్. మన న్యూస్ 3 పీపుల్ వర్షన్లో చెప్పాలి అంటే ఇట్స్ అన్ ఎల్లో సిగ్నల్. ఫ్యాన్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. జనరల్ ఆడియన్స్కి అయితే కొంచెం డీసెంట్ అనిపించవచ్చు, లేదా ఎక్కకపోవచ్చు. కొంతమంది యాంటీస్గా ఫీల్ అయ్యే వాళ్ళకైతే అస్సలు ఎక్కదు, అదిదా సంగతి. సో ఫైనలీ ఇదిదా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రివ్యూ. మీకు కనుక మన కాంటెంట్ అండ్ మన రివ్యూస్ నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో, మీ సర్కిల్స్లో మన వీడియోస్ని షేర్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి అండ్ మన ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ ఇంకా దురంధర్ 2 రివ్యూ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇంకా తెలుగు స్టేట్స్లో మన తెలుగు షోస్ పడట్లేదు అన్న క్లారిటీ చాలామందికి ఉండే ఉండొచ్చు. రేపు మధ్యాహ్నం కల్లా షో పడితే
రివ్యూ ఖచ్చితంగా రేపు మధ్యాహ్నం వచ్చేస్తుంది. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్.